సార్ ఇప్పుడు మన దేశం నుంచి వెళ్ళినటువంటి ఈ ట్రక్ డ్రైవర్స్ ఎవరున్నారు దాదాపుగా 1,50,000 మంది అని ఎస్టిమేషన్ ఉంది. సో ఈ 1,50,000 మంది ఎక్కువగా పంజాబ్, హర్యానా ఈ సిక్ కమ్యూనిటీ నుంచి ఉన్నవాళ్ళు. సో వాళ్ళకి ఈ న్యూ లా ఏదైతే ఉందో ఇది వాళ్ళకి చాలా అంటే ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఉంటేనేమో అక్కడ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. లేదు అని అంటే బ్యాక్ టు ఇండియా, ఈ రెండు ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి కదా సార్ వాళ్ళకి. కరెక్ట్. వాళ్ళు ఎన్ని రోజులు కేకలు పెట్టేవారు కదా అక్కడ. ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక నోరు మూసుకుని ఉన్నారు కదా ఖాళిస్తాన్ నాయకులు. అది అందరూ మర్చిపోతున్నారే. ట్రంప్ ఎలక్ట్ అయ్యాక ఆ అధికారంలోకి వచ్చాక ఎవరు మాట్లాడట్లేదు. ఆయన చంపేస్తాం, వీళ్ళని చంపేస్తాం, భారతదేశం ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకంటే ప్లేన్ ఎక్కి పంపించేస్తానేమో. ఈ ప్లేన్ ఎక్కి పంపించేస్తే ఇక్కడ వచ్చి పంజాబ్లో దిగాలి. సరిగ్గా పోలీస్ పట్టుకుని అది తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. ఎంత పెద్ద నాయకుడైనా అక్కడ, ఎంత పెద్ద గెలవైనా తీసుకుని పడేస్తారు. సో మాట్లాడకుండా కూర్చున్నారు. నేను కూడా ఒక చెప్తున్నా, వీళ్ళు వెళ్ళిపోయిన రూట్ ఎలా వెళ్ళారు? డబ్బులు ఇచ్చి మ్యూల్స్ అంటారు. మ్యూల్స్ అంటే గాడిదలు. ఏం తెలియకుండా అలా తీసుకెళ్ళారు. పానమా కెనాల్లో దింపి అక్కడి నుంచి నడుచుకుంటా ఆ 1000 మైళ్ళు బస్సుల మీద అట్ల మీద తీసుకొచ్చి ఎలాగైతే భారతదేశంలోకి వస్తున్నారో బంగ్లాదేశ్ నుంచి, బర్మా నుంచి అలా తీసుకొచ్చారు. ఆధార్ కార్డు ఇచ్చారు, అక్కడ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. లాయర్ ఉంటాడు రెడీగా బోర్డర్లో వచ్చేవాళ్ళు. ఆ లాయర్ ఆఫీసర్ని, అమెరికన్ ఆఫీసర్ని కూడా మేనేజ్ చేస్తారు ఇమిగ్రేషన్. అదేం దేవుళ్ళు దేవతలు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు లాంటి వాళ్ళే. మనిషికి ఆ స్టాంప్ కొట్టేస్తే రిఫ్యూజ్ అంటే రిఫ్యూజీ ఫినిష్. ఇప్పుడు అది మానేశారు ట్రంప్ వచ్చాక. లేకపోతే బైడెన్ టైంలో అంతే. అందువల్ల వాళ్ళని పంపించేస్తారు. అయ్యో పాపం అంటాం కరెక్ట్. కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే ఇల్లీగల్గా వచ్చి క్వాలిఫికేషన్ లేకపోతే ఇంకా ట్రక్ డ్రైవర్లు చేసి ఎంతమందిని చంపుతాడు వీడు, ఆ ప్రశ్న అడుగుతున్నారు. ఆ ప్రశ్నకి జవాబు ఎవరికి లేదు. వాడు ఏదో పక్కన హైవే పక్కన టీ కొట్టి పెట్టి లేకపోతే పరాటాలు చేసి అమ్మట్లేదు. వాడు డ్రైవింగ్ చేస్తున్నాడు. 40 టన్నుల ట్రక్ని డ్రైవ్ చేస్తున్నాడు. పెద్ద ట్రక్ గుద్దీసిందా జనం చచ్చిపోతున్నారు. సో వాళ్ళ వ్యవహారం, వాళ్ళ బట్టలు ఎస్టిములేట్ అవ్వాలి కదా. చాలాసార్లు చూస్తున్నాం. మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి పెద్ద ఊరేగింపులు, రథాల మీద పొలిటికల్ పార్టీస్ జెండాలు తీసుకొచ్చి అంతా అటెన్షన్స్ తెచ్చుకున్నారు. వీటి వ్యవహారం ఏంటి? ఎక్కువగా తెలుగు వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు. ఆయన వెళ్ళిపోవటం, కార్ల మీద జెండాలు పెట్టి తిరగటం, పబ్లిక్గా పూజించటం ఎలా సహిస్తారు? మన దేశంలో మీరు సహిస్తారా? అవును, వచ్చి వాళ్ళని ప్రొవోక్ చేసినట్టే అవుతుంది. ఇంకా ప్రొవోక్ చేసినట్టుగా ఉన్నది. నువ్వు వెళ్ళావు, సైలెంట్గా సంపాదించుకో, సైలెంట్గా ఎస్టిములేట్ అవ్వు, సైలెంట్గా పెరుగు. అంతేగాని ఇక్కడి నుంచి ఎవడనో ఎమ్మెల్యే తీసుకెళ్ళి నీ కారు మీద కూర్చోబెట్టి నువ్వు తిప్పుతావా ఊళ్ళో? లేకపోతే పెద్ద పండగలు చేస్తావా? మళ్ళీ వీళ్ళకి సంఘాలు, అసోసియేషన్లు, ఫెస్టివల్స్, సంఘాలు, అసోసియేషన్లు, కుల అసోసియేషన్లు. ఇక్కడి నుంచి ఎవరో మంత్రి వెళ్తాడు, ముఖ్యమంత్రి వెళ్తాడు. మన ప్రధానమంత్రి గారు కూడా చేశారు. అది ఆగిపోయింది, మానేశారు. ఇంకా అర్థం చేసుకున్నాడు అది అంత మంచి పని కాదని అర్థం చేసుకున్నారు. టెన్షన్ వస్తుంది కదా, మిగతా వాళ్ళు హేట్రెడ్ వస్తుంది కదా. హేట్రెడ్ వచ్చినప్పుడు భారతీయుల మీద. అదే నైజీరియన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఆఫ్రికాలో చాలా ఇంటెలిజెంట్ కమ్యూనిటీ నైజీరియా. ఈవేళ మీరు ఒకటి రూల్ ఉన్నది, ఏ కమ్యూనిటీ నార్త్ ఈక్వేటర్కి ఉత్తరానికి ఉన్న వాళ్ళందరికీ స్క్రిప్ట్ ఉండేది, రాతపూర్వకం. చైనీస్, జపనీస్, భారతీయులు, అరబ్స్. దక్షిణాదికి స్క్రిప్ట్ ఉండేది కాదు. కానీ కొన్ని పాత సామ్రాజ్యాలు, నైజీరియా ఒకటి, గానా ఒకటి ఉండేవి. వాళ్ళు కూడా 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాల హిస్టరీ ఉంది. వాళ్ళు అమెరికాకి వెళ్ళి సక్సెస్ఫుల్ అయిపోయారు. కానీ కనపడరే. వాళ్ళు కనపడరు. ఎంతమంది ఉన్నారో అంతమంది ఉన్నారు నైజీరియన్స్. అక్కడ వాళ్ళు కూడా అడ్వాంటేజ్ తీసుకుని ఆఫ్రికా నుంచి వెళ్ళిపోయారు. అది వల్ల భారతీయులు చేసే పనులు హేట్రెడ్ మాత్రం సంపాదించారు. ఎలా కరెక్ట్ చేయాలి, ఎలాగా చేయాలి, అది వచ్చిన ప్రాబ్లం ఇక. సో ట్రంప్ చేసే పని కొంచెం ఎక్స్ట్రా, చాలా బాధ, చాలా అవమానం, చాలా కష్టం పెడుతున్నాడు అందరికీ. కానీ వాళ్ళ దేశంలో వాడు చేస్తున్నాడు. మనం ఇప్పటి నుంచి మన గవర్నమెంట్ కొద్దిగా అతనితో డీల్ చేసే అవకాశం ఉంది. ఈ గత సంవత్సరంలో డీల్ చేయలేకపోయాం అతనితో. ఎందుకంటే అతనికి తెలుసు భారతదేశం వీక్నెస్ వీజాలు. వాళ్ళు నేర్పిస్తే మన దగ్గరికి వస్తారు కాళ్ళబేరానికి. కాళ్ళబేరానికి వస్తే మిగతా నొక్కేస్తుంది. అందువల్ల మన గవర్నమెంట్
కాలబేరానికి వెళ్లకుండా ఆ విషయంలో అస్సలు మాట్లాడకుండా కూర్చున్నారు. ట్రేడ్ డీల్ అయిపోయింది. ట్రంప్ వీక్ అవ్వాడు. ఇప్పుడు మాట్లాడతారు, కొన్ని కన్సెషన్స్ తీసుకొస్తారు. కానీ ఐటీ లాంటి ఉద్యోగాలు లేవు. ఇంకా ట్రక్ డ్రైవర్ ఉద్యోగాలు కూడా ఉంటాయా? అంతా ఆర్టిఫిషియల్ డ్రైవర్లెస్ వెహికల్స్ అయిపోతున్నాయి. ఎంత తొందరగా అయిపోతాయి. కొత్త ప్రొఫెషన్స్ ఏం వస్తాయి? మీరు మొన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్ కొంతమంది మాట్లాడేది, పెద్ద నిపుణులు ప్రపంచంలో. ఫ్యూచర్లో పని అనేది ఉండదు. ఫ్యూచర్లో పని కూడా చేయక్కర్లేదు. గవర్నమెంట్స్ నువ్వు కూర్చోబెట్టి నీకు తిండి వైద్యం అంతా ఫ్రీగా చేయించుకో. ఆ స్టేజ్ వస్తుందా ఎర్లీగా? అలాంటి స్టేజ్లో మనం ట్రక్ డ్రైవర్ల గురించి ఆలోచించడం కరెక్టా? ఫ్యూచర్ ఆలోచించాలి, పాస్ట్ ఆలోచించాలి. ఎస్, లుక్ టు ద ఫ్యూచర్, నాట్ బిహైండ్. యా, వెరీ ఇన్సైట్ఫుల్ అనాలిసిస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు.